ఏం చేయాలి? సాత్వికమై ఉన్నటువంటి ఆహార పానీయాలు అందించినట్లయితే ఇది కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశంగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారముగా ఆ విశ్వ జగత్తంతా కూడానేమో సమిష్టిగా శాఖోపశాఖలుగా విస్తరించి ఉంటే ఈ వెస్ట్ జగత్తు ఈ దేహం కూడా శాఖోపశాఖలుగానే ఉన్నది. అందువల్ల ఆ శాఖాంబరి అమ్మవారిని మనం పూజించినందుకు ఈ ఈ పూట నుంచి అయినా కనీసం ఈ పూటను అమ్మవారిని పూజ చేశాను, అమ్మవారికి కూడా చక్కగా ఈ కూరగాయలతోనే అలంకరణ చేసి పూజ చేశాను అన్న భావనతో ఈ పూట నుంచి నేను ఇక ఈ పదార్థాలే తీసుకుంటాను, మిగతా పదార్థాల జోలికి పోనని చెప్పి నియమం పెట్టుకోండి. నీ దేహం ఆరోగ్యవంతంగా అవుతుంది. ఎలాంటి తేడాలు ఉన్నా శరీరంలో ఆ మొత్తం పోతాయి. ఇంతకుముందు ఏమన్నా ఉండే కొన్ని వ్యాధులు ఉంటాయి. చాలామంది కాలు నొప్పులతో, నడువు నొప్పులతో, అలసరతో ఇవన్నీ ఇబ్బంది పడే విధానంగా ఉంటుంది. పైకి చెప్పుకోలేరు, లోన భరించలేరు. ఆసుపత్రులకు పోతే మందులు ఇస్తూ ఉంటారు, అవి మింగుతూనే ఉంటారు, పదార్థాలు పోస్తూనే ఉంటారు. ఏమవుతున్నప్పుడు పదార్థాలు పోస్తూ ఉండే మందులు లోన పడేస్తూ ఉండే. కాబట్టి మందులేమో నయం చేస్తాయి, ఈ పదార్థాలు మళ్ళా పుట్టింపజేస్తూ ఉంటాయి. కనుక లోనన్నటువంటి అవన్నీ కూడా నిత్య కళ్యాణ పచ్చతోరణం లాగా విరాజమానంగా వృద్ధిల్లుతూ అట్లాగే ఉండిపోయే విధానం ఏర్పడుతుంది. అందుచేత మన శరీరంలో ఒకవేళ ఎవరికైనా అలసరం ఉన్నా, ఇంకేదన్నా ఆస్మాలు ఉన్నా, కొంతమంది ఆస్మాతో బాధపడుతూ ఉంటారు, అలసరతో బాధపడుతూ ఉంటారు, నడు నొప్పులతో బాధపడుతూ ఉంటారు, కాలు నొప్పులతో బాధపడుతూ ఉంటారు. ఈ విధముగా ఉన్నటువంటి ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు, శాఖాంబరి అమ్మవారి అనుగ్రహం అవి తీసుకున్నట్లయితే మరి మీ శరీరంలో ఉన్నటువంటి అలసరలు పోతాయి, నడువు నొప్పులు పోతాయి, కాలు నొప్పులు పోతాయి, అన్ని నొప్పులు పోతాయి. ఈ విధముగా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఈ శాఖలు మరి అమ్మవారు మనకి ప్రసాదించింది. కాబట్టి ఆ విధముగా మనం అమ్మవారి ఇచ్చినటువంటి ఆహార విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పరమాత్ముడు చెప్పాడు గీతలో, ఆయుస్సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనా రస్యాః స్నిగ్ధాః స్థిరాః హృద్యాః ఆహారః సాత్విక ప్రియాః. ఇవి ఆ సాత్విక సంబంధమై ఉన్నటువంటి ఆహార విధానములు. కటు ఆమ్ల లవణ అత్యుక్షణ తీక్షణ రోక్ష విదాహిన ఆహార రాజసయిష్ట దుఃఖ శోక ఆమయ ప్రదాహ. ఇవన్నీ కూడా దుఃఖము, శోకము, ఆమయం అంటే రోగాలు. ఈ రాజసిక సంబంధమై ఉన్న ఆహారాలు తినేటువంటి వారికి ఏమొస్తాయని చెప్పనంటే దుఃఖము, శోకము, ఆమయము అంటే రోగాలన్నీ కూడా వచ్చి పడతాయి అని స్వామి చెప్పారు. యాతయామం గతరసం పూతి పరుషితం చేయత్తు ఉచ్చిష్టంచ అమేధ్యంచ భోజనం తామస ప్రియం అన్నాడు. కనుక తామసిక సంబంధమై ఉన్న ఆహారాలు భుజించినట్లయితే దానివల్ల ఏమవుతుంది? ఇక దీర్ఘ వ్యాధులు నిరంతరముగా దేహంలో కాపరం ఉంటాయన్నమాట. రజోగుణం వల్ల వచ్చే వ్యాధులు అయితేనేమో బంధువులు చూసిపోతూ ఉంటాయి, ఎట్లా ఉన్నారు ఏంటి ఈ మధ్యన కనపడలేదు నువ్వు అనే విధానముగా వచ్చి చూసి 4 పూటలు ఉండి వెళ్ళిపోయే బంధువులుగా ఉంటాయి రజోగుణం వల్ల వచ్చే వ్యాధులు అనేటువంటి. ఈ తామసికం వల్ల వచ్చే వ్యాధులు ఉన్నాయే అవి వన్ వే, పద్మవ్యూహంలో పోయినట్లుగా అవి వస్తాయి తప్ప అవి పోవేక. ఏమే వ్యాధి, చాలా కాలం అయింది వచ్చి నువ్వు పోకుండా ఎట్లా కూర్చున్నావు అంటాడు ఈయనగారు. ఆ వ్యాధి ఏమంటుంది, అరే నాయనా నువ్వు పోయేవాడివే కదా, ఇద్దరం కలిసే పోదాం అనే కోణంలో ఆ వచ్చిన వ్యాధులు కూడా పోకుండా తిష్ట వేసుకుని కాపురం చేస్తూ ఉంటారు లోపల వచ్చే పని. కాబట్టి ఈ ప్రకారముగా మనం ఏంటంటే స్వామి చెప్పినట్లుగా సాత్విక, రాజసిక, తామసిక ఆహారాల గురించి గీతల పరమాత్మ చెప్పాడు. దానికి విశేషముగా మహాత్ములు ఎంతో గొప్ప వ్యాఖ్యానాలు రచించారు. కనీసం అవన్నీ మీరు చూడండి, శ్లోకాలు జ్ఞాపకం పెట్టుకోండి. ఆయుస్సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనా రస్యాః స్నిగ్ధాః స్థిరాః హృద్యాః ఆహారః సాత్విక. ఇవి ఆహారములు సాత్విక సంబంధమై ఉన్న ఆహారములు అన్నారు. ఆయుష్ని పెంచాలి, సత్వ శక్తిని ఇవ్వాలి, బలాన్ని ఇవ్వాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలి. ఇవన్నీ దీంట్లో ఉన్నాయి, పప్పులలో ఉన్నాయి. బలం పప్పుల ద్వారా వస్తుంది, ఆరోగ్యం కూరగాయలు ఆకుకూరల వల్ల వస్తుంది, శక్తి పప్పుల వల్ల వస్తుంది. ఆయుస్సత్వ బల ఆరోగ్య సుఖ ప్రీతి వివర్ధన, తినేటప్పుడు ప్రీతికరంగా ఉంటుంది. వివర్ధనా రస్యాః స్నిగ్ధాః స్థిరాః హృద్యాః. ఈ విధముగా ఉన్నటువంటి ఆహారములు
మరి దేహానికి సాత్వికాన్ని పెంపొందింపజేస్తాయి, మనసుకు కూడా సాత్వికాన్ని పెంపొందింపజేస్తాయి. ఆ సాత్వికం ఉండటం వల్ల చక్కగా మనము జపం బాగా చేస్తాము, ధ్యానం బాగా చేస్తాం. ముఖ్యంగా చాలామంది జపం చేస్తూ ఉంటారు. అట్లా జపాలు పట్టుకుని 2 కన్నులు ముకులించి ఓం నమో నారాయణాయ అని చెప్పనగానే ఆ జపాలు జారిపోతున్నా పని. కారణం ఏంటి? తమస్సు పెరిగిపోయింది. ధ్యానం చేసేవాళ్ళు గురు బ్రహ్మ గురు విష్ణువు చెప్పుకొని 2 కళ్ళు ముకులించి శ్వాసను గమనించే విధానం కూర్చుంటారు. 2 శ్వాసలు గమనిస్తారేమో, 3వ శ్వాస కల్లా ఎక్కడో ఏదో లోకాలలో మునుగుతూ ఉంటారు ఈ విధముగా. కారణం ఏంటి? మనసు లోపల రజస్సు తమస్సు పెరిగిపోయాయి కాబట్టి. అందుచేత రజస్సు తమస్సు పెరిగిపోయినాయా అని చెప్పనంటే రజోగుణం వల్ల ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయి, తమో గుణము చేత నిద్ర వస్తూ ఉంటుంది. కనుక సాత్వికం ఉందనుకో ఏకాగ్రత, తత్రైకాగ్రం మనఃకృత్వా యతచిత్తేంద్రియ క్రియ ఉపవిశ్వాసనే యుంజాతి యోగం ఆత్మవిశుద్ధయే. కనుక మనకి మహాత్ములు చెప్పే మాటలు, శాస్త్రం చెప్పే మాటలు కొన్నైనా గ్రహించాలి. మాకెందుకులే అవన్నీ చాదస్తాలు చెప్పుకుంటూ ఉంటారు, అలాగే చాదస్తం పట్టింది అని నిర్లక్ష్య భావన, ఎలాంటి భక్తి భావం లేకుండా మరి తిరస్కారంగా నెట్టివేసే విధానం చేయటం వల్ల నష్టపోయేది ఎవరు? అంతే, నష్టపోయేది మనమే. కాబట్టి ఏంటంటే మహాత్ములు చెప్పేటువంటి మాటలు మన జీవితానికి బంగారపు బాటలు, ముఖ్యంగా గమనించాలి. కనుక ఈ రోజున మనము అన్నపూర్ణమ్మ తల్లిని చక్కగా మరి భక్తి భావనతో సేవించుకుంటూ ఉన్నాం. అన్నపూర్ణమ్మ అన్నామే, శాకాంబరి అన్న ఆమె. ఎందువల్ల అన్నం అంటే ఏమిటి? జీవులు భక్షించే భాగాన్ని అన్నము అంటారు. అధభక్షనే, అన్నము అంటే అధభక్షనే, భుజించుటకు యోగ్యమై ఉన్న పదార్థాన్ని అన్నము. కాబట్టి పదార్థాలన్నీ కూడా అమ్మవారి ఇచ్చింది కాబట్టి అమ్మవారిని శాకాంబరిగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అన్నపూర్ణ అని చెప్పి అన్నప్పుడు ఆమె గారు కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో ఉన్నటువంటి జగన్మాత. మనం కాశీకి పోతాం కదా, గంగలో మునకేస్తాం, ఆ జలముతో పరమశివుణ్ణి అభిషేకిస్తాం, ఆ తర్వాత అన్నపూర్ణమును మనం దర్శించుకుంటాం. చాలామంది కాశీకి పోయినటువంటి వాళ్ళందరూ కూడా అన్నపూర్ణమును దర్శింపకుండా వచ్చే విధానం ఉండదు. అన్నపూర్ణేశ్వరి అమ్మవారు కాశీలో ఉన్నది. భక్తులందరినీ కూడా ఆమె ఆదరిస్తున్నది. కాశీలోనే ఉన్నదా అని చెప్పి అనుకోమాకండి, విశ్వవ్యాపకమై ఉన్నది. ఎట్లా ఉందని చెప్పనంటే అంటారు శంకరాచార్యుల వారు, నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాకిల ఘోర పాపనికరీ ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరీక మాతా అన్నపూర్ణేశ్వరి. శంకరాచార్యుల వారు కాశీలో ఉన్నప్పుడు అమ్మవారి మీద ఈ విధముగా వారు అన్నపూర్ణాష్టకాన్ని ఆయన రచించారు. శంకర భగవత్పాదాచార్యుల వారు ఆయన ఏమంటారంటే నిత్యానందకరి. ఎట్లాంటిది అమ్మ జగన్మాత అని చెప్పనంటే నిత్య ఆనందకరి. ఏమి జగజ్జనని అమ్మ విశ్వవ్యాపకమై ఉన్నది. గమనించండి, విశ్వమంతా ఆమె విశ్వవ్యాపకమై ఉన్నది. సమస్త బ్రహ్మాండాలను ధరించి బంతుల్లాగా ఆమె తిప్పుతా ఉన్నది పైన. విశ్వశక్తి, విశ్వస్వరూపిణి. ఆ విధముగా ఉన్న జగన్మాత మరి మహాత్ములు యోగము ద్వారా యోగ సమాధిలో దర్శిస్తారు. ఆమె దర్శనయోగ్యముగా ఎక్కడ ఉన్నది అంటే యోగ సమాధి యందు తురీయము అని చెప్పనంటారు. కనుక ఆ తురీయమునందు ప్రణవస్వరూపినిగా అమ్మవారిని శుద్ధ సాత్విక బ్రహ్మాకర వృత్తిగా మహాత్ములు దర్శిస్తారు. సర్వవ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మము సుషుమ్మునాయందు దర్శనయోగ్యముగా ఉన్నది. సర్వవ్యాపకమై ఉన్నటువంటి శక్తి స్వరూపిణి అమ్మవారు తురియమునందు ప్రణవస్వరూపినిగా శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిగా ఉన్నది. శ్రీమూల శక్తి అనదగు ఆ మూర్తుల కన్నదల్లిన ఉగాదనకున్ ధీమూర్తి నెంచు చూడుము నీ మూర్తికి సాటి రారు నిజముగ వేమ అంటే వేమన. శ్రీమూల శక్తి అనదగు ఆ లోపల ఉన్నటువంటి తురియమునందు స్వరూపినిగా అమ్మవారు ఉన్నది. అది యోగులు దర్శించే విధానము. నివృత్తి మార్గములో హంస యొక్క ఆశ్రయంలో మనస్సును నిగ్రహించి అంతర్ముఖముగా పయనించినటువంటి వారు మాత్రమే అమ్మను దర్శిస్తారు.
ఎట్లా ఉందా జగన్మాత యోగ సమాధిలో యోగ స్వరూపిణిగా, యోగీశ్వరిగా, జ్ఞానేశ్వరిగా ఉన్నటువంటి ఆ జగన్మాతట నిత్యానందకరి. ఏమి ఎవరైతే నివృత్తి మార్గంలో పయనించి యోగ సమాధిలో మనసును లయింపజేసి ఆ యోగ సమాధిని పొంది ఉన్నటువంటి వారికి అమ్మవారట నిత్యానందకరి, నిత్యం ఆనందకరి, ఆనందం ప్రసాదిస్తుంది అమ్మగారు. ఏమి మనం నివృత్తి మార్గంలో పయనించాలి, ప్రవృత్తి మార్గంలో పోతూ ఉన్నాం. ప్రవృత్తి మార్గంలో పోతూ ఉంటే మానవులకి నిత్యానందం వచ్చే అవకాశం ఉండదు. ఈ విషయ ప్రపంచాల్లో మునిగిపోవడం కారణముగా, సంసార భోగాలలో మునిగిపోవడం కారణముగా అనేక మానసిక ఒత్తిళ్లు, వేదనలు, బాధలు, దుఃఖములు, మనో సంబంధ వికలత్వాలు అన్ని కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి పరమాత్మ ఆనందాన్ని పొందే అవకాశం ఉండదు. ఇంద్రియ వ్యాపారం కలిగి విషయాలలో ప్రవేశించి ఈ సాంసారిక విధానముగా, రాజకీయ విధానముగా, ఆ ప్రకృతి విధానముగా, ఈ భౌతికమై ఉన్నటువంటి వాటిల్లో మునిగిపోయినప్పుడు ఏమొస్తుంది? మనకి మానసిక ఒత్తిళ్లు, వేదనలు, మనశ్శాంతి లేకపోవడము, ఆ దుఃఖము, బాధలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ మనస్సు ఆత్మానందాన్ని గ్రహించే అవకాశం ఉండదు. ఎప్పుడు ఏర్పడుతుందాయా అని చెప్పానంటే అది ధ్యానం చేసినప్పుడు వస్తుందన్నమాట. ఉదాహరణకి నీవే ఉన్నావు అనుకో, పగలంతా వ్యాపారము, వ్యవసాయము, ఉద్యోగము, సంసారము, విషయభోగాల్లో వ్యవహారము, రాజకీయము వాటిల్లో మునిగిపోయావు. కనుక జీవితం అంతా ఒక అలసట ఏర్పడింది, మనసంతా వికలమైపోయింది. ఈ విధముగా అయినటువంటి యొక్క నీవు ఏం చేస్తూ ఉన్నావు? నిద్రలోకి పోతావు. ఏమి గాఢ సుషుప్తిని పొందుతావు. గాఢ సుషుప్తిలో ఏముంది? అక్కడ ప్రశాంతత, ఆత్మానందం. అందుచేత ఈ చూసినట్లయితే నిద్రా సమాధి స్థితి అన్నాడు శంకరాచార్యుల వారు. అంటే సమాధి అని చెప్పండి, సమాధి వేరు. ఆ నిద్రను సమాధితో పోల్చారు. ఎట్లా మహాత్ములు ధ్యానములో ఉండి యోగ సమాధికి పోయినప్పుడు మనస్సు పనిచేయట్లా, ఇంద్రియాలు పనిచేయట్లా, ఏమి పనిచేయకుండా శుద్ధత్వములు లయమైపోయి శుద్ధ సాత్వికముతో ఉండి ఆనందాన్ని పొందే విధానముగా సుషుప్తిలో కూడా మనస్సు పనిచేయట్లా, ఇంద్రియాలు పనిచేయట్లేదు. కాబట్టి ఇక్కడ కూడా ఒకంత విశ్రాంతిని పొంది ఆనందాన్ని పొందే విధానం ఏర్పడుతుంది. అందుచేత ఉదాహరణ అదే. కాబట్టి మనము ఇంత వ్యవహారంలో మునిగిపోయి మనస్సంతా వికలమైపోయి ఎంతో బాధాకరమైనటువంటి వాతావరణం ఏర్పడినప్పుడు ఏం చేస్తామంటే మనం సుషుప్త అవస్థకి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాం. ఆడ శాంతిని పొందుతున్నాం మనం. అలాంటి పరమశాంతిని పొందే విధానముగా మహాత్ముల యోగము ద్వారా నివృత్తి మార్గంలో పయనిస్తున్నారు. కాబట్టి ఆ యోగములో పయనించి ఆ తురియమునందు శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిగా ఉన్నటువంటి అట్టి ఆ జగన్మాతను దర్శించే విధానముగా అక్కడ చేసుకుంటూ ఉన్నారు. విశ్వవ్యాపకమై ఉన్నప్పటికీ కూడా దర్శనయోగ్యముగా ఉంది ఎక్కడ అని చెప్పనంటే యోగ సమాధిలో. అందువల్ల అమ్మవారిని యోగి, యోగీంద్ర, యోగముద్ర అనే పేర్లు అమ్మవారితో మనం పిలుస్తూ ఉంటాం. అందుచేత నిత్యానందకరి, నిత్యము కూడా ఆనందాన్ని ప్రసాదింపజేసేటువంటి అమ్మవారు. నిత్యానందకరి వర అభయకరి. వర అంటే శ్రేష్టత్వము, అభయకరి. వర అంటే శ్రేష్టత్వాన్ని ఇస్తుంది, శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది, మనస్సుకు శాంతినిస్తుంది. కాబట్టి ఆమె వర అంటే అనుగ్రహ ప్రదాయిని. అభయకరి దైవభావనతో ఉన్నటువంటి వారు, జ్ఞాన మార్గంలో పయనించేటువంటి వారు ఎట్లా ఉంటారు? అభయం. ఏ భయం వాళ్ళకు ఉండదు. ఏమి అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి. భగవద్గీత. అభయం సత్వ సంశుద్ధి. ఎవరైతే శుద్ధిలో శుద్ధ సాత్విక బ్రహ్మాకర వృత్తిలో ఉంటారో అటివారు అభయం ఏర్పడుతుంది. సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి. జ్ఞానయోగమునందు ఉన్నటువంటి వారికి ఏముంటుంది? అభయం. వాళ్ళ భయమే ఉండదు. నిర్భయంగా బ్రహ్మానంద భరితులై వాళ్ళు ఉండే విధానం ఏర్పడుతుంది. వర అభయకరి సౌందర్య రత్నాకరి. సౌందర్యమే రత్నాకరి. సాగరం, సముద్రం అంతటి అందం అమ్మవారు. దేదీప్యమానమైనటువంటి ప్రకాశం, జ్ఞాన ప్రకాశం, అదే అమ్మవారికి అందం. సౌందర్యరత్నాకరి. ఆ సుందరత్వము, ఆ ప్రకాశము, జ్ఞానము అదంతా కూడా మరి ఆ యోగులుగా ఉన్న వాళ్ళకి, భక్తులుగా ఉన్న వాళ్ళకి అట్టి ఆ సౌందర్యం, ఆ ప్రకాశం అన్నీ కూడా ప్రసాదింపబడతాయి. నిర్ధూతాకిల ఘోర పాపనికరి ప్రత్యక్ష మాహేశ్వరి. నిర్ధూత అఖిల ఘోర పాపనికరి. అఖిల సమస్తం,
గతంలో తెలిసో తెలియకో అనేక జన్మలలో చేసిన పాపాలు ఉన్నాయి. ఈ పాపములన్నీ కూడా మరి ఎక్కడున్నాయి? సూక్ష్మ దేహంలో పడి ఉన్నాయి. మరి ఆ సూక్ష్మ దేహంలో పడి ఉన్న పాపాలన్నీ పోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనకి ఎట్లా పోవాలి చెప్పండి? ఇప్పుడు దేహానికి పట్టిన మురికి అయితే కడిగేస్తాం, వస్త్రంలో ఉన్న మాలిన్యం అయితే ఉతికి ఆరేస్తాం. ఇప్పుడు మనస్సుని, కాబట్టి మనస్సులో చేరి ఉన్నటువంటి ఆ మాలిన్యములు పోవాలని ఎట్లా పోతాయ్యా అని చెప్పి అన్నట్లయితే అనేక జన్మలు ఎత్తాలి, అనేక జన్మలలో సుఖములు దుఃఖములు అనుభవించాలి. అనుభవిస్తాప అయిపోయే కాదు, ఎవరు చేసిన కర్మవారు అనుభవించగా ఎవరికైనా తప్పు. కాబట్టి ప్రకారముగా జన్మ జన్మాలుగా వచ్చేటువంటి పాపములు సూక్ష్మదేహంలో తిష్ట వేసుకుని మొత్తం కూడా గుమ్ముకూడి పెద్ద పురుగుగా పడి ఉన్నటువంటి ఆ పాప రాశినంతటినీ కూడా ఆ జ్ఞానాగ్ని అమ్మవారి యోగాగ్నిగా ఉండి మొత్తం పోగొట్టేస్తుంది. నిర్ధూత అఖిల నిర్ధూత ఎగరగొట్టి పారేస్తుంది అంతే. నిర్ధూత అఖిల ఘోర పాప నికరి. ఎలాంటి పాపాలైనప్పటికీ కూడా అమ్మ అనుగ్రహముతో అన్ని పాపాలు పోతాయి, శుద్ధమైపోతాడు. ఎవరైతే చక్కగా మరి అమ్మవారిని జపించే విధానం కానీ లేదా సోహంభావ ధ్యానముతో ఉండి నివృత్తి మార్గంలో పయనించి ఆ యోగ సమాధి అని చెప్పి అంటారు. ఆ యోగ సమాధిని పొందగలిగితే పరమాత్మ గీతలో మాట అంటాడు, సమాధౌ న విధీయతే అంటాడు గీతలో పరమాత్మ సాట. ఎందువల్లంటే వాళ్ళు ఈ ధ్యానం లేకుండా కేవలం ఈ కామ్య సంబంధముగా పోతూ ఉన్నారు. కాబట్టి ఈ కామ్య సంబంధముగా పోయేటువంటి వారు సమాధౌ న విధీయతే, వాళ్ళు యోగ సమాధిని పొందే అవకాశం లేదయ్యా అని చెప్పని అంటారు స్వామివారు. అందుచేత మనస్సుని నిశ్చలపరిచి హంస యొక్క ఆశ్రయంలో ఉన్నప్పుడు ఏమవుతుంది? మనస్సు నిశ్చలమయ్యే కొద్దీ అంతర్ముఖమై యోగ సమాధిని పొందుతుంది. కాబట్టి అక్కడ యోగాగ్నిగా అమ్మవారు ఉన్నది. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమసింహాసనేశ్వరి చిదగ్ని కుండ సంభూత. చిదగ్ని చిత్తు అగ్ని అనగా స్వప్రకాశమై ఉన్నటువంటి యొక్క అగ్ని కలిగి ఉన్నది. కాబట్టి అమ్మవారు అక్కడ ఆ భక్తుల యొక్క పాపాలన్నిటినీ కూడా ఆమె దగ్ధం చేసేస్తుంది. నిర్ధూతాకిల ఘోర పాపనికరి ప్రత్యక్ష మాహేశ్వరి. ప్రత్యక్షముగా అమ్మవారు మాహేశ్వరి, మహేశ్వరుని పత్ని కాబట్టి మాహేశ్వరి, జగజ్జనని, జగదీశ్వరి. ఏమి స్వామివారితో నిరంతరముగా నిత్య అనుపాయినిగా స్వామివారు సగభాగం ఆమె కదా. అర్ధనారీశ్వరత్వం అని చెప్పి అంటాం కదా. అంటే ఏమిటి? బ్రహ్మమునకు అవిభాజ్యమై ఉన్నటువంటి స్వరూపిణి అమ్మవారు. శక్తి చేతనములు అని చెప్పని అంటాం. శక్తి చేత రెండు కూడా విడదీసే అవకాశాలు లేవు. శక్తికి రూపం లేదు, చేతనానికి రూపం లేదు, శక్తికి రూపం లేదు. అయితే రూపములు అనేటువంటివన్నీ కూడా కల్పనా మాత్రము. ఈ రూపములు గనక మళ్ళా విడబడ్డాయి అని చెప్పనంటే శక్తిమయముగా ఉంటాయి మొత్తం కూడా విశ్వంలో. అందుచేత ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరి. ఆ వంశంలో అమ్మవారు జనించింది. ఏమి? హిమవంతుని పుత్రిక. ఆ విధముగా ఆ వంశంలో జనించి ఆ వంశాన్ని ఆమె గారు పావనం చేసింది అని చెప్పి అన్నారు. ప్రాళేయ అచల వంశ పావనకరి అనగా హిమవంతుడు, అనగా హిమం అంటే ఎట్లా ఉంటుంది? తెల్లగా ఉంటుందన్నమాట. ఏమి? కనుక ఎవరెవరు యోగులై ఉన్నటువంటి వారు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు యోగ సమాధిలో ఉన్నటువంటి శుద్ధ సాత్విక విధానమే హిమము. అంటే మనసు చల్లగా మృదువుగా ఆనందకరముగా యోగ సమాధి ఎట్లా ఉంటుంది? తెల్లగా శుద్ధ సాత్వికముగా ఉంటుంది. కాబట్టి ఆ శుద్ధ సాత్వికమై ఉన్నటువంటి తుర్యమునందు అమ్మవారు ఆవిర్భావం అవుతుంది. కాబట్టి ఆ విధముగా ఎవరెవరిలో అమ్మవారు ఆ ప్రకారముగా తుర్యమునందు ఆమె గారు తిష్ట వేసుకుని ఉన్నదో, నివాసమై ఉన్నదో, ప్రతిష్ట అయి ఉన్నదో, అలాగా ఆ వంశములో ఒక్క వ్యక్తి గనక యోగ సమాధిని పొంది తరించినట్లయితే ఆ వంశం మొత్తం తరిస్తుంది, వాళ్ళందరూ కూడా పావనమవుతారు. కాబట్టి ఆ ప్రకారముగా ఇక్కడ మనకి ప్రాళయాచల వంశ పావనకరి. రెండవ పారమార్థిక అర్థం ఏంటని చెప్పనంటే ఎవరైతే ధ్యానము చేసి యోగ సమాధిలో అమ్మను దర్శించుకుంటారో, యోగ సమాధిలో ప్రత్యక్షం చేయించుకుంటారో, ఆమెలో అక్కడ ఆవిర్భావం చేసుకుంటారో, ఆ విధముగా చేసుకున్నటువంటి ఆ తెల్లటి మనసు వంటి ఆ ప్రదేశములో
శుద్ధ సాత్విక విధానముగా ఆవిర్భావం అయినటువంటి ఆమె ఆ వంశంలో ఆ వ్యక్తి ఒక్క వ్యక్తి తరిస్తే ఆ వంశమంతా కూడా పావనమయ్యే విధానము ఏర్పడుతుంది. కాబట్టి ప్రాళేయాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి, కాశీపురమునందు విలసిల్లి ఉన్నటువంటి అమ్మవారు భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. భిక్షాం దేహి కృపావలంబనకరి, అమ్మా కృప, నీ కృప నా యందు ప్రసరింప చేయి తల్లి, ఆ కృప అనే భిక్ష నాకు ప్రసాదించు. భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. యోగానందకరి రిపుక్షయకరి ధర్మైక నిష్ఠాకరి చంద్రార్కానల భాసమానల హరి త్రైలోక్య రక్షాకరి. సర్వైశ్వర్యకరి తపఃఫలకరి కాశీపురాధీశ్వరి. భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. యోగానందకరి, అమ్మవారు యోగం చేసే వాళ్లకు ఆనందాన్ని ప్రసాదించేది. యోగ ఆనందకరి, ఇంకొక అర్థం నిరంతరముగా యోగిగా ఉండి యోగినిగా ఉండి ఆ యోగములో ఆనందముగా ఉన్నటువంటి స్వరూపిణి, లేదా ఆటి యోగమును అవలంబించి ధ్యాన మార్గంలో నివృత్తి మార్గంలో పయనించేటువంటి వారందరినీ కూడా ఆనందమును ప్రసాదించే తల్లి. యోగ ఆనందకరి, యోగేన యోగము చేత ఆనందకరి, ఆనందాన్ని కలుగజేసేది. ఎవరెవరు ధ్యానం చేస్తారో వాళ్ళకల్లా ఆనందం వస్తుందంతే. బ్రహ్మానందంతో ఉంటారు మహాత్ములు. కౌపీనవంత కలు భాగ్యవంత, శంకరాచార్యుల వారు కౌపీన పంచకం, రమణ భగవాన్ల వారు కౌపీనవంత కలు భాగ్యవంత. అలాగేం కావాలి, నిరంతరముగా బ్రహ్మానందంతో ఉండిపోతారు. అంటే ఆ బ్రహ్మానందం ప్రాప్తించాలని చెప్పారంటే నువ్వు ఎన్ని లక్షలు పెట్టు, కోట్లు పెట్టు, నీకు వచ్చే అవకాశం లేదు. మనం కోట్లతో ఏవో చేద్దామని చెప్పి చేస్తూ ఉంటాం. ఎన్ని చేసినా మనకు వచ్చే బాధలు దుఃఖాలు తప్ప అమ్మవారి ద్వారా వచ్చే ఆనందం మాత్రం వచ్చే అవకాశం లేదు. యోగానందకరి రిపుక్షయకరి, రిపులని శత్రువులు ఎవరైతే చక్కగా మరి అమ్మవారిని ధ్యానము ద్వారా యోగము ద్వారా శీలిస్తారో సేవిస్తారో అట్లాంటి వాళ్ళల్లో ఉన్నటువంటి శత్రువులను నశింపజేస్తుంది. శత్రువులు అని చెప్పారంటే మనకి బాహ్యములో ఏదో భావించుకుంటూ ఉంటాం. ఏమి మనకు ఎవరెవరి మీద ఇష్టత లేదో అయిష్టత ఉన్నదో వాళ్ళందరూ కూడా శత్రువులుగా భావిస్తూ ఉంటాం. అన్నప్పుడు మరి అమ్మవారిని సేవిస్తే మరి వాళ్ళందరూ చంపేసే విధానమా? అట్లా చూస్తే లోకంలో ఎవరు మిగిలే అవకాశాలు ఉండవు. అందరూ శత్రువులు అని చెప్పారంటే మన లోపల చేరి ఉన్నటువంటి మన దుఃఖానికి, వేదనకు, భవబంధాలకు, మన జీవితం పతనానికి కారణమై ఉన్నటువంటి శత్రువులు 6. లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువ నేరవు, నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రువులు 6. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్య శత్రువులు 6. కాబట్టి వీళ్ళు మన జీవితాన్ని అతలాకుతలం చేస్తూ ఉన్నారు, శాంతి లేకుండా చేస్తూ ఉన్నారు, ఆవేశానికి గురి చేసి, క్రోధానికి గురి చేసి, బాధలకు గురి చేసి, జీవితమంతా అల్లకల్లోలం చేసే విధానముగా ఉన్నటువంటి వారు లోపల మనసు లోపల తిష్ట వేసి కూర్చున్నారు. అలాగా లోన ఉన్నటువంటి వారిని అమ్మవారు ఆ యోగా తత్వముతో ఉన్నటువంటి వారి ఆ సూక్ష్మ దేహంలో మనసు లోపల చేరి ఉన్నటువంటి ఆ వర్గాన్ని అమ్మ తీసివేస్తుంది. అంతే, అక్కడి నుంచి వాళ్ళు శాంతిగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి రిపుక్షయకరి ధర్మ ఏక నిష్ఠాకరి, ధర్మ ఏక నిష్ఠాకరి మానవులలో ఆ ధర్మ భావాన్ని పెంపొందింపజేస్తుంది, ధార్మిక ప్రవృత్తిని కలగజేస్తుంది. ఏమి అందుచేత యోగము చేసినట్లయితే మనకు ఇంతకుముందు కొన్ని అలవాట్లు ఉంటాయి. ఏమున్నా కానీ వాటిని మనం మాందామని చెప్పి ఉద్దేశంతో మాంతాం, మళ్ళా తర్వాత వచ్చి మనల్ని పట్టుకుంటా ఉంటాయి. కానీ ధ్యానం చేసే విధానముగా ఉన్నట్లయితే ఆ ధ్యానము ద్వారా వచ్చే మార్పు స్థిరంగా ఉంటుంది. మనం మానేద్దామని చెప్పి అనుకుని మానేసినట్లయితే మళ్ళా వచ్చి పడే అవకాశం ఉంటుంది. కానీ ధ్యానం ద్వారా వచ్చిన మార్పు జీవితంలో స్థిరముగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ధర్మైక నిష్ఠాకరి చంద్రార్కానల భాసమానల హరి. చంద్రార్కానల భాసమాన, చంద్రుడు, సూర్యుడు, అగ్ని
వాటిని ప్రకాశింపజేసేటువంటి తల్లి. చంద్రార్కానల, అయితే మనలో ఉన్నటువంటి ఏంటంటే చంద్ర అంటే చంద్రమా మనసో జాత బుద్ధిరిగ్రతి సూర్య. మనలో ఉన్నటువంటి మనస్సే చంద్రుడు, బుద్ధే సూర్యుడు, చిత్తమే అగ్ని. ఇట్లా 3 జ్యోతులు మనలో ప్రకాశిస్తూ ఉన్నాయి. మనోప్రకాశం, బుద్ధి ప్రకాశం, చిత్త ప్రకాశం. మనో బుద్ధి చిత్తం అనేటువంటి 3 అన్నమాట. చంద్రార్కానల భాసమానల హరి. ఈ విధముగా ఎవరైతే మరి అమ్మవారి యొక్క ఆశ్రయంలో చక్కటి ధ్యాన నిష్ఠాదులు కలిగి భక్తి కలిగి ఉన్నటువంటి వాళ్ళ మనస్సుని దేదీప్యమానముగా మంచిగా ప్రకాశింపజేస్తుంది. వారి బుద్ధి కూడా మంచిగా బుద్ధి సూక్ష్మత ఏర్పడుతుంది. మంచిగా ఆలోచించే విధానం, మంచి విషయాలు గ్రహించే విధానముగా బుద్ధి కూడా మనకి మంచిగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. చిత్తగ్రాహ్యం, ఆ చిత్తము కూడా గ్రహించే విధానములో మంచిగా గ్రహించే విధానం, జ్ఞాపక శక్తి కూడా బాగా పెరుగుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, బుద్ధి సూక్ష్మంగా పనిచేస్తుంది, చిత్తం గ్రహించే విధానంలో ఉంటుంది, మంచిగా పనిచేసే విధానముగా ప్రకాశింపజేస్తుంది అమ్మవారు. అవి బయట ఉన్నటువంటి విధానంలో చంద్రుణ్ణి, సూర్యుణ్ణి, అగ్నిని ప్రకాశింపజేసేది కూడా ఆ తల్లి. విశ్వ జగత్ అది. ఇది వ్యష్టి జగత్తు, అది సమిష్టి జగత్తు. ఆ జగత్తు పంచభూతాత్మికమే, ఈ జగత్తు పంచభూతాత్మికమే. పంచభౌతికమైన భవనంబు దేహంబు. మన దేహంలో ఖాళీ భాగం ఉండాలి, వాయు భాగం ఉండాలి, వేడి అగ్ని ఉండాలి, జలం నీరు పోయాలి, ఆహార పదార్థాలు పెట్టాలి, పృథ్వీ సంబంధం దేహంలో ఉండాలి, జల సంబంధం దేహంలో ఉండాలి, అగ్ని సంబంధం వేడి దేహంలో ఉండాలి, వాయు సంబంధం గాలి దేహంలో ఉండాలి, ఆకాశ సంబంధం ఖాళీ దేహంలో ఉండాలి. కనుక ఇది వ్యష్టి జగత్తు, అది సమిష్టి జగత్తు. ఆ దాంట్లో ఉన్నటువంటి అగ్నిని ఆమె ప్రకాశింపజేస్తుంది, సూర్యుడిని ఆమె ప్రకాశింపజేస్తుంది, చంద్రుడిని ఆమె ప్రకాశింపజేస్తుంది జగన్మాత. అట్లా మనలో కూడా ఉన్నటువంటి మనస్సు అనే దాన్ని, బుద్ధిని, చిత్తాన్ని, ఈ 3ంటిని కూడా చక్కగా ప్రకాశింపజేసే విధానం, మంచి మార్గంలో నడిచే విధానము, నిశ్చలముగా ఉండే విధానము, ఆనందముగా ఉండే విధానముగా అనుగ్రహిస్తుంది. కాబట్టి చంద్రార్కానల భాసమానల హరి త్రైలోక్య రక్షాకరి. త్రైలోక్య, ముల్లోకాలను కాపాడేటువంటి తల్లి. ఏమి భూలోకం, భువర్లోకం, సువర్లోకం, సమస్త ముల్లోకాలకు కూడా ఆమె వ్యాపకమై ఉన్నది. జగన్మాత ఆశ్రయంలో అన్ని లోకాలు ఉన్నాయి. ముల్లోకాలు ఏమున్నది? అన్ని లోకాలు ఉన్నాయి. అన్ని లోకాలు కూడా అమ్మ అనుగ్రహముతోనే చక్కగా ఉన్నాయి. మనకు లాస్ట్లో మరి మహిషాసుర మర్దిని కాడ వచ్చే విధానంలో కూడా ఆ దేవతలను కాపాడింది ఆ అమ్మ జగన్మాతే. అది అక్కడ మనం అంశాలు చెప్పుకుందాము ఆడ పోయిన తర్వాత. కాబట్టి అమ్మ యొక్క ఆశ్రయంలోనే అన్ని లోకాలు ఉన్నాయి. ఇక్కడ త్రైలోక్య అని చెప్పిన భావం చెప్పినట్లయితే మహాకారణముగా ఉన్నటువంటి జగన్మాత భూలోకము, భువర్లోకము, సువర్లోకం 3 లోకాలు ఉన్నాయి. స్థూల దేహము, సూక్ష్మ దేహము, కారణదేహము. ఈ ముల్లోకాలను కూడా చక్కగా వ్యవహరింపజేసేదిగా ఉన్నది. కాబట్టి త్రైలోక్య రక్షాకరి, ఆమె రక్షణ చేస్తూ ఉన్నది. ఈ 3 దేహాలను కూడా రక్షణ చేసి మంచిగా ప్రవర్తింపజేసేదిగా అమ్మవారు ఉన్నది. సర్వైశ్వర్యకరి తపఃఫలకరి కాశీపురాధీశ్వరి. సర్వైశ్వర్యకరి, సమస్త ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి జగన్మాత. సమస్త ఐశ్వర్యం అమ్మ అనుగ్రహముతోనే మనకి సంప్రాప్తింపబడుతుంది. అందువల్ల అమ్మవారిని భక్తితో ధ్యానం చేయాలి, భక్తితో సేవించాలి. యాంత్రికంగా చేయకూడదు, భక్తి భావంతో సేవించాలి. సర్వైశ్వర్యకరి తపఃఫలకరి. తపస్సుని ఫలకరి. ఎవరు యోగులు మహాత్ములు తపస్సు చేస్తూ ఉన్నారో ఆ తపస్సు చేసేటువంటి వారికి చక్కటి ఫలితాన్ని ప్రసాదించేటువంటి అమ్మవారు జగన్మాత. కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. కైలాసాచల కందరాలయకరి గౌరీ హుమాశాంకరి. కౌమారీ నిగమార్ధగోచరకరి ఓంకార బీజాక్షరి. మోక్షద్వార కవాట పాటనకరి కాశీపురాధీశ్వరి. భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. కైలాసాచల కందరాలయకరి గౌరీ ఉమాశాంకరి. అమ్మవారికి అనేక పేర్లు ఉన్నాయి. గౌరీ అని చెప్పని అంటారు, ఉమా అని చెప్పని, శాంకరి, కౌమారి, ఇవన్నీ కూడా అమ్మవారి
పేర్లే. నిగమార్థ గోచరకరి, అట్టి పేర్లు కలిగినటువంటి అమ్మవారు ఎట్లా మనకు గోచరించడము అని చెప్పనంటే నిగమార్థ గోచరకరి. ఉపనిషత్తులు, నిగమములంటే ఉపనిషత్తులు, వేదములు, వేద సంహితలు. కనుక ఆ జగన్మాత మూల స్వరూపం, ఆ జగన్మాత యొక్క జ్ఞాన స్వరూపం, ఆ భాగాలని స్వరూపాన్ని మనకి అందించే విధానం ఉపనిషత్తుల ద్వారా తెలియబడుతుంది. దాని ద్వారానే మనం తెలుసుకుని అనుభవ రూపంగా పొందే విధానం యోగ సమాధి. గుర్తుపెట్టుకోండి, ఉపనిషత్తుల ద్వారానేమో అమ్మవారి విశేషణములు, అమ్మవారి స్వరూప విధానాలు ఉపనిషత్తుల ద్వారా అందించే విధానం. అది మౌలికమై, లాక్షణికమై, శక్తి ఆత్మికమై, జ్ఞానాత్మికమై ఉన్న అంశాలు. మన పురాణ భాగాలలో వచ్చే అంశాలు వేరు. పురాణ భాగాలలో అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహము, ఆమె మహిమలు, ఆమె శక్తి ఒక సాకారమై ఉన్నటువంటి యొక్క విధానాన్ని మనకి పురాణములు అందిస్తూ ఉన్నాయి. కానీ మనకి ఉపనిషత్తులు, వేదాలలో వచ్చేటువంటివన్నీ కూడా ఏంటంటే సర్వవ్యాపకమై, విశ్వవ్యాపకమై, శక్తి స్వరూపిణి అయి ఉన్నటువంటి మూల శక్తి విధాన అంశాలన్నీ కూడా మనకి నిగమములు, ఉపనిషత్తులు, వేదములలో మనకు అంశాలన్నీ కూడా తెలిసే అవకాశం ఉంటుంది. నిగమార్థ గోచరకరి ఓంకార బీజాక్షరి, ఓంకార బీజాక్షరి. ఓంకారం, అమ్మవారు ఓంకార స్వరూపిణి. అకార, ఒకార, మకార, అర్ధమాత్ర, అర్ధమాత్రకయే ఓంకారము. గీతామే పరమా విద్య బ్రహ్మరూప న సంశయ, అర్ధమాత్ర అక్షర నిత్య స్వనిర్వాచ్య పదాత్మిక. అర్ధమాత్ర అకారం ఒకారంలో చేరిపోతుంది, ఒకారం మకారంలో చేరిపోతుంది, మకారం అర్ధమాత్రలో చేరిపోతుంది. అర్ధమాత్రకే ఓంకారము. ఏవి? ఓంకార బీజాక్షరి. ఆ ఓంకారముకు అర్ధమాత్రకు ఆమె శుద్ధ సాత్విక బ్రహ్మాకర వృత్తి స్వరూపిణి కాబట్టి ఆమె బీజం, బీజస్వరూపిణి అమ్మవారు. బీజాక్షరి, అక్షర స్వరూపిణి. బీజము ప్రణవ స్వరూపానికి కూడా ఆమె శుద్ధ సాత్విక బ్రహ్మాకర వృత్తిగా ఉన్నటువంటి ఆమె అవిభాజ్యమై ఉన్నటువంటి స్థితి. మోక్షద్వార కవాట పాడనకరి కాశీపురాధీశ్వరి. మోక్షద్వార, అమ్మవారి ద్వారానే మోక్షంలో పోవాలి. మోక్షద్వారం ఎక్కడ ఉంది చెప్పండి? ఏ ఊరిలో ఉంది మోక్షం ద్వారం? ఏ లోకానికి పోవాలి, మోక్షానికి పోవాలని చెప్పానంటే మోక్షం నీ లోపల ఉన్నది, బయట ఎక్కడ లేదు. ఈ మాట చెప్పింది ఎవరు? వశిష్ఠ భగవానులు చెబుతారు యోగ వాసిష్టంలో. న మోక్షో న బసః పృష్ఠే న పాతాళే న భూతలే, మోక్షో హి చేతో విమలం సమ్యజ్ఞాన నిబోధత. న మోక్షో న బసః పృష్ఠే, ఆకాశంలో మోక్షం లేదు. న పాతాళే, పాతాళంలో మోక్షం లేదు. న భూతలే, ఈ భూతలములో దేశాలలో ఎక్కడా కూడా మోక్షం లేదు. మోక్షో హి చేతో విమలం, విమలం ఎవరి యొక్క చేత మనస్సు నిర్మలమవుతుందో, విమలమవుతుందో, నిశ్చలమవుతుందో, అంతర్ముఖమవుతుందో, ధ్యానము ద్వారా, హంస యొక్క ఆశ్రయం ద్వారా నివృత్తి మార్గంలో పయనించినప్పుడు అక్కడ ఉన్న జగన్మాత శుద్ధ సాత్విక బ్రహ్మాకర వృత్తి ఉన్నదే. ఆమె కవాట పాటనకరి. లోన కవాటాలు ఉన్నాయి, లోపల మోక్ష ద్వారానికి తలుపులు ఉన్నాయి. ఏవో తలుపులు అని చెప్పారంటే అజ్ఞానం ఒక తలుపు, మాయ ఒక తలుపు అన్నమాట. రెండిట్లో మూసుకుపోయి ఉంది తలుపులు. అక్కడ మనం మోక్షములకు పోవాలంటే ఆ తలుపులు మూసిపెట్టి ఉన్నాయి. అజ్ఞానం అనే తలుపు ఒకటి, మాయ అనే తలుపు ఒకటి, రెండు కూడా మూసిపెట్టున్నాయి మోక్ష ద్వారాన్ని. అది కనుక మరి ఆ ద్వారాలు తీయాలంటే ఎవరు చేస్తారు చెప్పండి? ఎవరు లోపలికి పోతారు చెప్పండి? బంధువులు పోతారా, స్నేహితులు పోతారా, ఎవరు పోతారు లోపలికి? ఎవరు పోయే అవకాశాలు లేవు. అది తీయాలంటే అమ్మవారే. ఏమి లేదు, ఊరకే శ్వాస వెంబట ఉండవయ్యా చాలు. మహాత్మ చెప్పిన మాట, ఆడెడి హంసను జోడెడబాయక వేడుక నాదము కూడుట యోగము. బ్రహ్మేంద్ర స్వాముల వారు. ఆడెడి హంసను జోడెడబాయక వేడుక నాదము కూడుట యోగము. కుండలి శక్తిని కుదురుగా నిలిపి పండు వెన్నెలలో ఉండుట యోగము. యోగమురా సోహమురా. బ్రహ్మేంద్ర స్వామి అంత అద్భుతంగా చెబుతాడు.
పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండని భావంబు దెలిపినే ఉయ్యాల ఉయ్యాల అన్నమాచార్యుల వారు ఆయన తాంబూర మీటి చెప్పాడు. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండని భావంబు నీ భావంబు స్వామి నీ ఉనికి తెలియజేసింది. ఎట్లా? పలుమారు, ఒకసారి కాదు పలుమార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయి, శ్వాసలు. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ, అక్కడ ఉండవయ్యా నువ్వు, శ్వాస ఏమంటే ఉండవే చాలు. నీ భావంబు తెలిపినే, లోనన్న పరమాత్మ తెలుస్తాడు. అందుచేత ఆ ప్రకారముగా హంస యొక్క ఆశ్రయంలో ఉన్నప్పుడు లోపల సుషుమ్నా ద్వారం అవిద్య వల్ల అవిద్య వల్ల మాయ వల్ల ముయ్యబడ్డాయి. కాబట్టి అమ్మవారు ఏం చేస్తుంది? అవిద్య పక్కకు నెట్టేస్తుంది, మాయను పక్కకు నెట్టేస్తుంది. నువ్వు యథేచ్ఛగా మోక్షద్వారంలో ప్రవేశించే విధానం ఏర్పడుతుంది. ఈ మాట స్వామివారు భగవద్గీతలో చెప్పిన మాట. భ్రువోర్మధ్యే ప్రాణం ఆవేశ సమ్యక్ సహాతం పరం పురుషం ఉపయేతి. భృగుటి మధ్యంలో సుషుమ్నాలో ఎవరైతే ప్రవేశించారో ఆ ప్రవేశించిన వారు సహా అట్టివాడు తం పరం పురుషం ఉపయేతి, ఆ పరం పురుషుణ్ణి పొందుతున్నాడు. 8వ అధ్యాయం భగవద్గీతలో వచ్చిన శ్లోకం. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణం ఆవేశ్య సమ్యక్ సహాతం పరం పురుషం ఉపేతి. మంచి మాట. అందుచేత మోక్షద్వార కవాట పాటనకని కవాటాలు తీసివేస్తుంది. ఉండాల్సింది ఏమిటంటే ఊరకే ఉంటాయి. ఊరుకున్నవాడు ఉత్తమ యోగిరా విశ్వదాభిరా. ఊరకే శ్వాస మీద ఉండు సార్, ఇంకేం అవసరంలా, ఏం చేయాల్సిన అవసరం లేదు. ఊరకే గమనిస్తూ ఉంటే చాలు, నీకు అమ్మ అనుగ్రహం లభిస్తుంది, మోక్షంలోకి ప్రవేశిస్తావు. మోక్ష ద్వారం అంటే అదే బ్రహ్మరంధ్రం అన్నా మోక్షద్వారం అన్నా కైవల్య మార్గం అన్నా సుషుమ్నా ద్వారం అన్నా ఒకటే. అది చెప్పేది మహాత్మ చెప్పేది. మోక్షద్వార కవాట పాటన కరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబన కరి మాతాన్నపూర్ణేశ్వరి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే. అమ్మవారు ఎప్పుడు కూడా శంకర ప్రాణవల్లభే, ప్రియాతి ప్రియమై ఉన్నటువంటి అమ్మవారు, జగదీశ్వరుడు, సర్వేశ్వరుడు. ఆ స్వామి సన్నిధిలో నిరంతరముగా నిత్య అనుపాయినిగా ఆ స్వామి దగ్గర ఉన్నటువంటి అమ్మవారు అన్నపూర్ణే సదాపూర్ణే, ఎప్పుడు పూర్ణముగా ఉంటుంది అమ్మవారు. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. అమ్మవారు అందరికీ కూడా ఆహారం పెడుతూ ఉన్నది. ఏమి? లోకములో అందరినీ పోషించేది ఆ తల్లే. ఆ కాశీలో పరమశివుడు కూడా అమ్మవారి ద్వారానే ఆహారం తీసుకునేవాడు. మీరు చూశారు ఫోటోలు కూడా, కాశీలో అన్నపూర్ణమ్మ అట్లా భిక్ష పెడుతూ ఉంటే పరమేశ్వరుడు స్వామివారి పాత్ర బట్టి తీసుకునే విధానముగా అంతటి మహాదేవునికే భిక్ష పెట్టిన తల్లి లోకంలో మరి జీవులకి పెట్టదా? అందుచేత మరి పరమేశ్వరునికి భిక్ష పెట్టిన తల్లి సమస్త జీవుల్ని కూడా పోషించేటువంటి మాత. కాబట్టి ఆ విధముగా అమ్మవారి ద్వారా మనము ఆహారం తీసుకుంటూ ఉన్నాం. రోజువారీగా ఎన్ని పదార్థాలు ఉదయం లేచామని చెప్పినట్టు తాజాగా వస్తాయి. ఏమి మనం వాటిలో ఫ్రిడ్జ్లో పెట్టుకునేంత అవసరం లేదు. రెడీగా ఉదయం కల్లా తాజాగా మంచి శక్తివంతముగా సారవంతముగా రసవంతముగా అన్ని కూరగాయలు, బెండకాయలు, దొండకాయలు, బీరకాయలు, పొట్లకాయలు, కాకరకాయలు, ఆ కాయలు, ఈ కాయలు, ఎన్ని రకాల కాయలు, ఆకుకూరలు, బచ్చల కూర, గిచ్చల కూర, పొన్నగంటి కూర, అనేక రకాల ఆకుకూరలు. ఎంత ఆరోగ్యం ఇచ్చే ఆకుకూరలు చెప్పండి. ఇవన్నీ కూడా అట్లనే పప్పులు, మినప్పప్పు, కందిపప్పు, పెసరపప్పు, ఉద్దిపప్పు, ఆ పప్పు, ఈ పప్పు, ఈ పప్పు, ఆ పప్పు, మొత్తం 10 రకాల పప్పులు. ఇంకా చూసినట్లయితే శక్తి కావాలని చెప్పనంటే బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా గిస్తా రకరకాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ అమ్మవారి నీకు ఇస్తూ ఉన్నది. మరి ఇవన్నీ కూడా తింటూ ఉన్నావు. ఏం తినాలి చెప్పండి? అయ్యా ఎందుకు తింటూ ఉన్నావు? బతకడానికి అయ్యా అంటాడు. ఎందుకు బతుకుతూ ఉన్నావు? తినడానికి. ఇదిగా చెప్పాల్సింది. ఎందుకోసం అమ్మ ఇచ్చే ఆహారం తీసుకుంటున్నామంటే బతకడానికి, ఆరోగ్యంగా ఉండటానికి, బతకడానికి. ఎందుకు బతకాలి అని చెప్పనంటే ఇక్కడ ఉంది మాట.
జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం, వాటి కోసంగా భోంచేయాలి. ఏమి తింటున్నాను బతకడానికి, ఎందుకు బతుకుతూ ఉన్నాను మనకు తినటానికి, ఇదేనా జీవితం అని చెప్పానంటే? తినటానికే కావాలంటే మానవ జీవితం కావాలా? ఈ వేరే దేహాల్లోకి పోతే బ్రహ్మాండ తినొచ్చా అక్కడ? కాబట్టి మానవ దేహం ఎందుకు వచ్చింది? మోక్షం కోసం వచ్చింది, సార్థకత చేసుకోవడానికి వచ్చింది. పరమేశ్వరుడు అనుగ్రహించి జీవుడికి మానవ దేహాన్ని ఇచ్చాడు మోక్షం సంపాదించుకోవటానికి. అలాంటి ఆ మానవునికి సర్వేశ్వరుడే వేదాన్ని ఇచ్చాడు, ఉపనిషత్తులు ఇచ్చాడు, భగవద్గీత, ఎన్నో గ్రంథాలు మహాత్ములు ఇచ్చారు. శంకరాచార్యుల వారు 100 గ్రంథాలు ఇచ్చారు. సురేశ్వరాచార్యుల వారు నైష్కర్మ సిద్ధి, విద్యారణ్య స్వామి వారు వేదాంత పంచదశి, నిశ్చలదాస్ పండితుల వారు విచార సాగరము, యోగ వాసిష్టం వశిష్ఠ భగవానుల వారు, యాజ్ఞవల్కి బృహదారణ్యోపనిషత్తు, ఇట్లాగ అనేక మంది మహాత్ములు. మరి సాక్షాత్ పరమేశ్వరుడే వేదాన్ని ఉపనిషత్తులు ఇచ్చాడు. సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ఈ భూమి మీదకు వచ్చి కృష్ణావతారముగా వచ్చి ఆయన భగవద్గీత మనకు అందించాడు. ఇవన్నీ ఎందుకు ఇచ్చారు? మానవ జీవితం తరించుటకు అనుకూలమై ఉన్నటువంటి విధానం. కాబట్టి ఆ దేహములో ఉన్నప్పుడే, శక్తివంతముగా ఉన్నప్పుడే, పటుత్వముగా ఉన్నప్పుడే, ఇంద్రియ పాఠం ఉన్నప్పుడే ఆ జ్ఞాన మార్గంలో పయనించి జీవితాన్ని పావనం చేసుకోవాలి. కాబట్టి ఆ విధముగా అమ్మవారు సకల జీవులకి చక్కటి ఆహార పదార్థములు ఇచ్చి ఎందువల్ల పోషిస్తుందని చెప్పనంటే, నీ వృద్ధి చెంది బుద్ధిని పెంచుకుని జ్ఞానాన్ని పెంచుకుని తరింపబడతావనే భావనగా పోవాలి. కాబట్టి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. అమ్మా, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం, జ్ఞానము వైరాగ్యము సిద్ధ్యర్థం అవి సంపాదించుకోవాలి. వైరాగ్యం సంపాదించుకోవాలి, జ్ఞానం సంపాదించుకోవాలి. ఆ విధంగా చేసుకున్నప్పుడే పుట్టినందుకు ఫలము భోవరేంద్ర, వాళ్ళ పుట్టుకకు సార్థకత అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి గమనించండి ఈ మంత్రాన్ని ఇక్కడ. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి. ఆ అమ్మ ప్రసాదించేటువంటి ఆ భిక్ష ఆహారం ఎందుకు తీసుకుంటున్నావు అంటే, అమ్మ కాపాడుతున్నది. వీడు తరిస్తాడు, మంచి మార్గంలో పయనిస్తాడు, వైరాగ్యవంతుడవుతాడు, జ్ఞానాన్ని ఆర్జిస్తాడు, ధ్యానాన్ని చీరిస్తాడు, యుగతత్వాన్ని పొందుతాడు, బ్రహ్మంలో చేరిపోతాడు. తరించే విధానంగా అమ్మ అనుగ్రహం ఉంది. కాబట్టి మనం కూడా ఆ మార్గంలో పయనించినట్లయితే తరించే అవకాశం ఏర్పడుతుంది. మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వరః బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. మాతా చ పార్వతీదేవి, సమస్త లోకాలకి మాత అమ్మవారు పార్వతి. అమ్మవారు పార్వతి. పితా దేవో మహేశ్వరః, సర్వేశ్వరుడు అందరికి తండ్రి. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నారు. అట్లా సమస్త లోకాలకి తల్లి జగన్మాత పార్వతి, తండ్రి పరమేశ్వరుడు. నిరంతరముగా మనం వాళ్ళ పట్ల దయ, భక్తి కలిగి ఉండాలి. దయ చూపుతారు మనకు భక్తి ఉండాలి ముఖ్యంగా. అందుచేత భక్తితో సేవించాలి అమ్మవారిని, స్వామివారిని. బాంధవా శివభక్తాశ్చ, మరి ఎవరయ్యా బంధువులు అని చెప్పనంటే, శివభక్తులై ఉన్నటువంటి వారందరూ కూడా బంధువులే. ఏమి శివభక్తాహ అని చెప్పన్నా, విష్ణు భక్తాహ అని చెప్పనన్నా, అందరూ కూడా దాంట్లోనే మమ్మల్ని చెప్పలేని పనుకోమాకండి. మరలా శివ అంటే ఏమిటి? మంగళకర. ఏమి శివ అంటే మంగళకర. ప్రతి శరీరంలో శివుడు ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి బ్రాహ్మయం సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. మనం నడుస్తున్నామంటే, వ్యవహారం చేస్తున్నామంటే లోన ఉన్నటువంటి శివుడు, ఆ శివుడు కాబట్టి శవం కాకుండా దేహం ఉన్నది. ఆ శివ అనుగ్రహం లేకపోయిందా ఈ దేహాన్ని శవము అని చెప్పని అంటారు. అందుచేత ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే, ఈశ్వరుడు అన్ని దేహాలలో ఆయన ఉండి రక్షణ చేస్తూ ఉన్నాడు. కాబట్టి అందుచేత అక్కడ శివ అన్న, విష్ణువు అన్న అన్నీ కూడా ఒకే ఒక్క స్వరూపం అని చెప్పిన అర్థం తప్ప, ఈ పదాలకు అర్థాలు తీసి విష్ణువు చెప్పలేదే, శివుడు చెప్పాడే కాబట్టి మమ్మల్ని ఆయన కాపాడలేదో అనే భావాలు అక్కడ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పేర్లు భేదమే తప్ప వస్తువు మాత్రం ఒకటే. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. భగవంతుడు ఒక్కడే. ఆ ఒక్క భగవంతునికే అనేక పేర్లు. విష్ణువు అంటాం, శివుడు అంటాం, రాముడు అంటాం, అనేక పేర్లు వేరు తప్ప వస్తువు మాత్రం ఒకటే. ఇప్పుడు నీ ప్రాంతంలో వాటర్ అన్నావు, వాళ్ళ ప్రాంతంలో తన్ని అన్నారు, వీళ్ళ ప్రాంతంలో జలం అన్నారు, వాళ్ళ ప్రాంతంలో అప్పు, సంస్కృతంలో అప్పు అని చెప్పని అంటారు.
కాబట్టి నువ్వు తన్ని అన్నా, పానీ అన్నా, వాటర్ అన్నా, జలం అన్నా, ఏంటి అక్కడ ఎన్ని ఉన్నాయి వస్తువులు, అక్కడ వస్తువు ఒకటేగా. కాబట్టి వాళ్ళ వాళ్ళ భాషా విధానాలను బట్టి ఆ విధంగా పిలుచుకుంటూ ఉన్నారు అంతవరకే. కాబట్టి ఇక్కడ పరమేశ్వరుడు అని చెప్పనన్నా, విష్ణువు అని చెప్పిన అన్ని దాంట్లో ఉన్నటువంటి విధానమే. మీకు ఈ విషయం భగవద్గీత 10వ అధ్యాయంలోకి పోతే మీకు చక్కగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఆదిత్యానాం అహం విష్ణు, రుద్రానాం శంకరశ్చాస్మి, మునీనామప్యహం వ్యాసః అని దాంట్లో పదాలన్నీ వస్తూ ఉంటాయి. అన్నీ కూడా ఆ భగవంతుని యొక్క పేర్లే. మళ్ళీ భేదభావన పెట్టుకోమాకండి. బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. అందుచేత సమస్త లోకాలకి అమ్మ పార్వతి, సమస్త జనులకు తండ్రి పరమేశ్వరుడు. ఆ యొక్క భక్తులందరూ కూడా మన యొక్క బంధువులు. స్వదేశో భువనత్రయం. మనకున్న దేశం ఏంటంటే భువనత్రయం, ముల్లోకాలు మన యొక్క ఆశ్రయ నివాసం. కాబట్టి ఈ ప్రకారముగా సమస్త జనులను, సమస్త జీవులను కాపాడేటువంటి తల్లి, సమస్త లోకాలకి అధిష్టానమై ఉన్నటువంటి తల్లి, ఆ శక్తి స్వరూపిణి, విశ్వవ్యాపిని, విశ్వయోగిని, విశ్వకారిణి అయినటువంటి ఆ శక్తి అమ్మవారిని మనం భక్తిపూర్వకంగా ఈరోజు మనం సేవించుకుంటూ ఉన్నాం. శాకాంబరిగా, అన్నపూర్ణావతారముగా అమ్మవారిని సేవించుకునే విధానం మనకి ఉంటుంది. కాబట్టి కేవలం మనం మరి ఆ విధంగా సేవించుకునే విధానమే కాకుండా అమ్మవారిలో ఉన్నటువంటి విశేషణాలు అవి గ్రహించి జీవితంలో కొన్నైనా పాటించగలిగితే జీవితం పవిత్రత చెందేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇటు ఆరోగ్యంగానూ జీవిస్తాం, రెండవది ఆత్మైక సిద్ధిని కూడా పొందగలుగుతాం. వాటి కోసముగానే మహాత్ములు ఇవన్నీ మనకి ఏర్పాటు చేశారు. అందుచేత వాటిలోని అర్థాలను గ్రహించి ఇటు వ్యావహారికముగా సుఖజీవన విధానాన్ని, ఆరోగ్యకర జీవన విధానాన్ని, ఆత్మైక సిద్ధిని పొందే విధానముగా మనం పయనించాల్సి ఉంటుంది. అలాంటి భక్తిని, శక్తిని, శ్రద్ధని అమ్మవారు మనకి సదా ప్రసాదించి అందరినీ కూడా కాపాడును గాక. ఇంట్లో ఉన్నటువంటి పసిబిడ్డలను, యజమానిని, అమ్మగారిని అందరినీ కూడా చల్లగా చూసి జగన్మాత అందరినీ కూడా సదా కాపాడును కాక అని చెప్పి కోరుకుంటూ ఓం తత్సత్. ఓం ఓం ఓం. శుభమస్తు.